తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములు, శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని సందేశంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనము, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని చెప్పాను. ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడవైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంకొకసారి నీ సన్నిధిలో నిలిచుండడానికి ప్రభువా, నీ కొరకు ఈ మాటలు చెప్పడానికి కృపనిచ్చినందుకు వందనాలు. ఏ పాటి వాడను ప్రభువా, ఎంతటి వాడనయ్యా. పనికి మాలిన వాడనైనా నేను, అపాత్రుడన అయోగ్యుడనైనా నన్ను మీరు నిలబెట్టారు మీ కొరకు తండ్రి. మీ కొరకు నిలబడుటకు, నీ మాటలు చెప్పుటకు మాకు మా శ్రోతలకు ఆయన ఉజ్జీవము కలుగునట్లు మీ మాటలు మాతో వినిపింపచేయండి, బోధించండి తండ్రి. హృదయాలను మార్చగలిగిన, జీవితాలను మార్చగలిగిన, ఆయన జీవిత గమ్యమునే మార్చగలిగినటువంటి జీవవాక్కులను మీరు ప్రసాదించుమని యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువుల వారే స్వయముగా అన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటాడు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. రెండు మాటలు స్పష్టంగా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. యేసు ప్రభువుల వారు చెప్పింది, వైద్యుడు రోగులకు అవసరం, ఆరోగ్యవంతులకు అక్కర్లేదు. అలాగే నేను ఎవరి కొరకు వచ్చానంటే పాపుల కొరకు వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదు. నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉంటాడు, పాపిగా ఉండడము నాకు ఇష్టం లేదు. ఆ పాపిని నీతిమంతునిగా తీర్చాలి, నీతిమంతునిగా మార్చాలి. పాపి తన పాపపు జీవితం నుంచి మంచి జీవితంలోకి రావాలి, అందుకే నేను వచ్చాను అని చెప్పేసి అంటాడు. అంటే ఈయన యొక్క ఉద్దేశ్యము, తలంపు పాపుల ఎడల, ఈయన రాకడ పాపుల ఎడల, ఈయన రాకడ చెడ్డవారి కొరకు, ఈయన రాకడ దుర్మార్గులైనటువంటి వారిని మంచిగా మార్చడానికి, చేయడానికి అని స్పష్టంగా తెలియవస్తుంది ఇక్కడ ఈ సందర్భములో. దేవా, నేను పాపిని అన్నప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడో, నేను తప్పిదస్తులను ఒప్పుకుంటున్నానంటే ఎంత సంతోషించి ఆనందిస్తాడో. పాపి ఒప్పుకొని తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తన జీవిత విధానాన్ని చక్క చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఆయనకి ఎంత ఇష్టమో. అందుకొరకే ఆయన చేయాల్సినటువంటి పని చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అంటే ఆయన దృక్పథం అంతా కూడా పాపిని గురించి అన్నమాట. ఆయన ఉద్దేశము, ఆయన దృక్పథము, ఆయన మాటలు, ఆయన తలంపు, అసలు ఆయన జీవితమే పాపిని ఉద్ధరించేందుకు, ప్రేమించేందుకు, క్షమించేందుకు. నా ప్రియమైన వారలారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపి ఎడల ఆయనకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం ఏంటి? పాపి ఎడల ఆయనకున్నటువంటి ఖచ్చితమైనటువంటి తలంపు ఏమిటి, ఉద్దేశం ఏమిటి తెలుసుకున్నట్లయితే ఎవ్వరు కూడా ఆయనను వదిలిపెట్టి వెళ్ళరు, ఆయనకు దూరంగా వెళ్ళరు. ఆయనే కావాలని కోరుకుంటాడు. ఎంత దుర్మార్గుడైనా, ఎంత పనికి మాలిన వాడైనా, ఎంత పాపి అయినా. గమనిద్దామా, ఆయన దృక్పథము పాపుల ఎడల ఎట్టిది. మొదటి మాట, ఆయన పాపిని ఇష్టపడతాడు. ప్రభు పాపిని ఇష్టపడతాడు, యేసు పాపిని ఇష్టపడతాడు. నిజమేనా ఇది? మొదటి మాట, ప్రభు పాపిని ఇష్టపడతాడు. ప్రభువా అని పిలిచిన చోటల్లా ఆయన అద్భుతాలను, ఆశ్చర్యాలను చేశాడు. ప్రభువా అని ఆయనకు మ్రొక్కిన వారి ఎడని ఆయన ఎప్పుడు ఎక్కడ నిర్లక్ష్యము చేయలేదు. ఒకసారి కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ప్రభు దిగి వస్తూ మరి జనం మధ్యలోకి వచ్చేటప్పుడు కదా అక్కడ ఒక కుష్ఠరోగి ఉంటాడు.
ఆ కుష్ఠరోగి ప్రభువును సంబోధించి మాట్లాడడము చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో ఆయన కొండ మీద నుంచి దిగి రావడము, జనసమూహములు అక్కడ ఉండడము, అప్పుడు ఒక వ్యక్తి ఆ ప్రభువును పిలవడము, ప్రభువును కోరడము అక్కడ చూడగలం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనములో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ప్రభువా చూడండి, ముందు ఏం చేశాడంటే మొరొక్కాడు, తర్వాత ప్రభువా అన్నాడు. మొరొక్కుట సంపూర్ణ విధేయతకు సూచన, విధేయతకు సాదృశ్యము, వినయమునకు సాదృశ్యము, లొంగిన జీవితానికి సాదృశ్యము, గౌరవము కలిగినటువంటి జీవితానికి సాదృశ్యము మొరొక్కుట. మొరొక్కి మొదట ఆ పని చేశాడు, తర్వాత ప్రభువా ప్రభువా అంటాడు. ప్రభువు అంటే ఇంగ్లీష్లో లార్డ్, ప్రభు అంటే అధిపతి, ప్రభు అంటే అధికారి, ఆధిపత్యం కలిగిన వాడు అధికారి, అధికారం కలిగిన వాడు అధికారి, అథారిటీ కలిగిన వ్యక్తి లార్డ్ లేక ప్రభు. ఎంత చక్కగా, నీలో అధికారం ఉందయ్యా, నీ అధికారానికి నేను తలవొగ్గుతున్నాను, నీ అధికారానికి నేను లోబడుతున్నాను, నీ అధికారాన్ని నేను అంగీకరిస్తున్నాను, నీ అధికారం కింద నేను ఉంటాను. అయిపోయిందండి, సరెండర్ అయిపోయాడు, ఒప్పుకున్నాడు, లోబడ్డాడు, మొరొక్కాడు, తన విధేయతను నమ్మకాన్ని చూపించాడు. ప్రభువా అన్నాడు, ఆయన అధికారానికి లోబడ్డాడు. ఇష్టపడతాడా దేవుడు? ఖచ్చితంగా ఇష్టపడతాడు. అయితే ఏమంటాడు ఇతన్ని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు, నువ్వు చేయగలవయ్యా, నువ్వు చేయగలవు అని అన్నాడు. అందుకు గాను మొరొక్కాడు, ప్రభువా అన్నాడు. ఇంతవరకు నీ అధికారంలోనే లేను, ఇంతవరకు నేను ఎరుగను, ఇంతవరకు నేను సంప్రదించలేదు, ఇంతవరకు నీ అధికారానికి నేను ప్రాముఖ్యత ఇవ్వలేదు, ఇప్పుడు నేను ప్రాముఖ్యత ఇస్తున్నానయ్యా, నీకు ఇష్టమైతే నువ్వు చేయగలవు. ఈ పరిస్థితుల్లో ప్రభు అతన్ని కాదంటాడా? నెవర్, ఎప్పుడు కాదండు, వెంటనే అంటాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడి కమ్ము, లే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడి కమ్ము అని చెప్పేసి చెప్పగా తక్షణమే వాడు లేచి తన కుష్ఠరోగము శుద్ధి అయినట్లు కనుగొంటాడు. లేచాడు, తక్షణమే వాని యొక్క కుష్ఠరోగము శుద్ధి ఆయను. పాపి అయినటువంటి వ్యక్తిని ఆయన ఇష్టపడతాడు, పాపి అయినటువంటి వాని కోరికను మన్నిస్తాడు, పాపి అయినటువంటి వాడి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే తను పాపినని గుర్తించాడు, అందువలన ఆ వ్యక్తిని యేసు ఇష్టపడతాడు. రైట్. రెండవ మాట, పాపిని వదలడు. మన ప్రభువు పాపిని వదలడు, మన యేసు పాపిని వదలడు ఎంత మాత్రము. పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఒక దినమంతా ఉన్నాడు. తన సోదరుడైన అంద్రేయ ఇంకా ఉన్నారు అక్కడ. పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఒక దినమంతా ఉన్నాడు, ఆయన చూచాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన ప్రేమను చూచాడు, ఆయన పరిచర్యను పొందాడు, సంతోషంగా అనుభవించిన తర్వాత గుర్తించాడు. ప్రభు అతన్ని అంటాడనమాట, సీమోను నువ్వు పేతురు అయ్యా, సీమోను నువ్వు పేతురు. పేతురు అంటే బలమైనటువంటి రాయి లేక బండ అని అర్థము. నీవు అలాంటి వాడవు, సేవలు విశ్వాసములు అలాంటి వాడవు, జీవితంలో నువ్వు అలాంటి వాడవు అని చెప్పేసి ప్రభు అన్న తర్వాత వెళ్ళిపోయి మరుసటి దినాన మరలా చేపలు పట్టడానికి గలిలయ సముద్రానికి వెళ్తాడు. వెళ్ళి వేటకు వెళ్ళిన సంగతి యేసుకు తెలీదా? తెలుసు. అక్కడ అదే సమయంలో ఆ స్పాట్లో ఆ గలిలయ సముద్రపు ఒడ్డున వాక్యం చెప్తున్నాడు యేసు ప్రభువుల వారు నిలబడి. చాలాసేపు చెప్పాడు. ఎంతసేపు చెప్పాడు? అక్కడ సముద్రంలో 2 దోణులు ఆ దగ్గరకు వచ్చేదాకా చెప్పాడండి. తెలుసు ఆయనకు ఆ దోణులు ఎవరు తీసుకొస్తున్నారు తెలుసు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక క్షణం ఆపి దోణిలో కాలు పెట్టి వాళ్ళ వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు వింటున్నారు, దోణిలో ఉన్నవారు వింటున్నారు. ఆపేసిన తర్వాత సీమోను పేతురు లోపలికి తీసుకుపో. ఎందుకు ప్రభువా? వలవేదు చేపలకు. ప్రభువా రాత్రంతా వేసామయ్యా, ఒక్కటి కూడా పడలేదు, ఒక్క చేప పడలేదయ్యా. అయితే ఇప్పుడు వెయ్యి అంటాడు ప్రభు. ఈ ఉదంతమంతా ఎక్కడ ఉందంటే లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఉంది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక 4-5 వచనాల్లోనే చక్కగా లిఖించబడింది. నా ప్రియమైన వారలారా, వెళ్ళు లోపలికి,
ఎందుకు ప్రభువా? చేపలు పట్టడానికి రాత్రి అంతా వేసామయ్యా, ఒక్కటి పడలేదు ప్రభువా. ఇప్పుడు వెయ్యి. అయితే అయినను పడలేదు, అయినను నేను నీ మాట చొప్పున వేస్తానని వల వేస్తే నిండా పడ్డాయి. వల నిండా లాగలేకపోయాడు. ప్రక్కన ఉన్నటువంటి దోణిలో ఉన్నటువంటి వారిని సైగ చేసి పిలిస్తే దగ్గరికి వచ్చారు. అందరూ కలిసి లాగారు. ఆ దోణి నింపారు. అది నిండిపోయింది. పక్కన ఉన్నటువంటి దోణి కూడా నింపబడింది. ఏమీ మాట్లాడలేదు. ప్రభువు మౌనంగా ఉన్నాడు. వెంటనే పేతురు ఏం చేశాడంటే యేసు పాదాల మీద పడి, ప్రభువా నేను పాపిని, నన్ను వదిలిపెట్టిపోయా. ప్రభువా నేను పాపిని, నన్ను వదిలిపెట్టిపో. మంచిదే, కానీ పాపం ఎక్కడ చేశాడు వదిలిపెట్టిపోమనడానికి? ఏ పాపం చేశాడు పేతురు? తను చేసిన పొరపాటు తెలుసుకున్నాడు, తను చేసిన తప్పిదం తెలుసుకున్నాడు, తన దోషం తెలుసుకొని నేను దోషినని ఒప్పుకుంటూ, నేను పాపినని ఒప్పుకుంటూ పాదాల మీద పడతాడు. నన్ను వదిలిపెట్టిపోయా అంటాడు. అయితే తను ఏం తప్పు చేశాడు? ఏం పాపం చేశాడు? ఏ దోషము చేశాడంటే ప్రభు దగ్గరికి వెళ్ళి వచ్చి ప్రభు మాటలు విని, ప్రభు ప్రేమను చూచి, ప్రభు పరిచర్యను చూసి, ప్రభు దగ్గర భోజన పానాలు భుజించిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళాడు చేపలు పట్టడానికి. దొరుకుతాయా? దొరకవు. అది అతను చేసినటువంటి తప్పు, పాపము. వెంటనే పాదాల మీద పడి, ప్రభువా నేను పాపినయ్యా, ఒప్పుకున్నాడండి. ప్రభు అన్నాడు, ఒప్పుకున్నాడు అంటాడు. ప్రభు అంటాడు, పేతురు నువ్వు ఇంకా చేపలు పట్టేవాడివి కాదయ్యా, చేపలు పట్టేవాడివి కాదు, మనం మనుషులు పట్టే జాలరీగా ఉంటావు, పో. మనుషులు పట్టేవాడిగా మార్చేస్తాడు. పో అని అన్నప్పుడు, వెళ్ళు అయ్యా, నన్ను వదిలిపెట్టి వెళ్ళు అన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళాడా? వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎందుచేత? తన తప్పిదాన్ని, తన పాపాన్ని తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, ప్రభువు దగ్గర అంగీకరించాడు. చాలు, సంతోషపడ్డాడు. ప్రభు వదలడు, పాపిని ఎప్పుడు కూడా వదలడు. ఇందాక చెప్పుకున్న మాట, పాపి అంటే ఆయన ఇష్టపడతాడు. రెండవది, పాపిని ఎంత మాత్రమూ ఆయన వదిలిపెట్టాడు. మూడవ మాట, యేసు ప్రేమించును. యేసు ప్రేమించును. పాపిని ప్రేమిస్తాడండి, పాపిని ప్రేమిస్తాడండి. నా ప్రియమైన వారలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యేసు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించెను. అయితే ఒక కుటుంబం ఎడల ప్రత్యేకంగా ఈ మాట రాయబడింది యోహాను సువార్త 11వ అధ్యాయంలో. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనములో, 11వ అధ్యాయంలో ఒక కుటుంబం కనబడుతుంది. మరియా, మార్తా, లాజరు అనే వారు ఉన్న కుటుంబము, 2 అక్కలు 1 తమ్ముడు ఉన్నటువంటి కుటుంబము మనకు కనిపిస్తుంది. అనేక సార్లు వారి ఇంటికి వెళ్ళాడు. అనేక సార్లు వారు ఆతిథ్యం పుచ్చుకున్నాడు. అనేక సార్లు వారు ఆయనకు పరిచర్య చేశారు. అనేక సార్లు ప్రేమతో ఆహ్వానించి చేర్చుకున్నారండి. వారి ఏడల రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనము, యేసు మార్తా ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అని క్లియర్ కట్గా రాయబడిందండి. అందరినీ ప్రేమించాడు, కానీ వీరి గురించి ప్రత్యేకంగా రాయబడింది. అది ఎందుకు ప్రేమించాడు? చాలాసార్లు పిలిచారని ప్రేమించాడా? చాలాసార్లు పరిచర్య చేసినారని ప్రేమించాడా? చాలాసార్లు ప్రేమను వ్యక్తం చేశారని ప్రేమించాడా? చాలాసార్లు ఆయనకు భోజనం వగైరా వండి పెట్టారని ఆయన ప్రేమించాడా? కాదండి. ఆయన ప్రేమించాడు, కానీ వీరు ప్రేమించలేదు. అందువలన ఆయన యొక్క ప్రేమ మొదట వ్రాయబడి ఉంది. తరువాత నా ప్రియమైనటువంటి వారలారా, అయితే ఇలా జరుగుతుంది చాలాసార్లు. ఒకసారి ఏమైందంటే, లాజరు రోగగ్రస్తుడయ్యాడు. యేసు అప్పుడు సమీపంలో లేడు. యోర్దాను నది అవతల ఉన్నాడు. ఒక దినమంత ప్రయాణము దూరంలో ఉన్నాడు. కాలినడక ప్రయాణము, ఒక దినమంత కాలినడక ప్రయాణపు దూరములో ఉన్నాడు. కబురు చేశారు, అయ్యా నువ్వు ప్రేమించినటువంటి లాజరు మరి జబ్బుతో ఉన్నాడు, రండి అని కబురు చేస్తే, ఒక్క దినపు ప్రయాణం కబురు పోవడానికి. అయితే ఆ కబురు వచ్చిన తర్వాత ఆయన ఇంకా 2 దినములు అక్కడనే ఉండెను. అతడు రోగి అయి ఉన్నాడనే సమాచారం యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకను 2 దినములు ఉండెను. అంత ప్రేమించిన ఆయన ఎందుకు రాలేదు వెంటనే? అంత ప్రేమించిన ఆయన వెంటనే కబురు చేస్తే ఎందుకు రాలేదండి? రాలేదు. ఎందుకంటే వాళ్ళకు పాపం, వారికి తెలియచేయాలి, తన ప్రేమను తెలియచేయాలి, వారి యొక్క లోపమును తెలియచేయాలి. వారు ఏ స్థితిలో, వారు ఏ ఉజ్జీవపు స్థితిలో, ఏ జీవపు స్థితిలో ఉన్నారో వారికి తెలియచేయాలి. 2 దినాల తర్వాత వచ్చాడండి. అంటే అక్కడ 2 దినాలు కబురు పోవడానికి 1 దినము, ఆ 2 దినాలు మళ్ళీ ప్రయాణమై రావడానికి
ఒక దినము, 4వ దినం వచ్చాడు. సరాసరి ఇంటికి రాకుండా ఆ ఊరి వెలుపల నిలబడి ఉన్నాడు. మార్త వెళ్ళింది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు సావకుండును. ఉన్నట్లయితే ఉంటే చనిపోయి ఉండేవాడు. నువ్వు లేవు కదా. ఆయన అంత దూరములో ఉన్నప్పటికీ కూడా చేయలేడా ఈ పని? బ్రతికించలేడా? బ్రతికించగలడు. నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అని. సరే, అక్కడ మంచి గొప్ప ప్రార్థన చేస్తాడు. సమాధి దగ్గర తొంగి చూసి ఆ రాయి తీయండి అని అంటాడు. ఆ రాయి తీయండి అంటాడు. అంటే వెంటనే మార్త, ప్రభువా 4 దినాలు అయిపోయిందయ్యా, కుళ్ళిపోయి ఉంటాడు. మార్తా, నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమ చూస్తావు. అంటే ఇంతవరకు వారు నమ్మలేదు. వారిని నమ్మించాలి, విశ్వాసములోకి, నమ్మకములోకి, నిరీక్షణలోకి మార్చాలి, ఎదగాలి, మారాలి వారు. అందుకొరకై అక్కడ 2 దినాలు ఆగాడు. ఇక్కడ లాజరు చనిపోయాడు, సిద్ధపరచబడ్డాడు, తీసుకుని పోయారు, పాతి పెట్టారు. ఇవన్నీ జరిగిన తర్వాత చేస్తేనే నమ్ముతారు, లేకపోతే నమ్మరు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన బ్రతికిస్తేనే నమ్ముతారు, లేకపోతే నమ్మరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు, తీయండి అని తీస్తాడు. తీసిన లాజరు లేచిరా, బయటికి రా, లేచి వస్తాడు. విశ్వాసం. అప్పుడు సంపూర్ణమైన విశ్వాసంలోకి వారు ఎదుగుతారు. చూస్తున్నవారు, అక్కడి వారంతా కూడా సంపూర్ణ విశ్వాసంలోకి ఎదుగుతారు. అంటే అంతవరకు వారికి సంపూర్ణ విశ్వాసము లేదు. ఎందుచేతనంటే ప్రభువును ప్రేమించలేదు, ప్రభువుకు మీద నిజమైన విశ్వాసము లేదు. వారిని సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలగడానికి, వారి జీవితంలో నుంచి నిరీక్షణ జీవితంలోకి అడుగు వేయడానికి ఆయన ఈ సందర్భాన్ని తీసుకున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, అంటే వారి దేవుడు అంగీకరించినటువంటి జీవితం కాదు అంతవరకు. అందువలన ఆయన అంగీకరించని జీవితం గల వారిని, అంటే దూరంగా ఉన్నటువంటి వారిని, దోషులుగా ఉన్న వారిని, మరి పాపముతో ఉన్నటువంటి వారిని ఆయన ప్రేమించును. యేసు ఇష్టపడతాడు, యేసు వదలడు, ఆయన ప్రేమిస్తాడు. ప్రేమించి మౌనంగా ఉంటాడా? 4వ మాట, ప్రేమించి మౌనంగా ఉండడు ఆయన. ఆయన ప్రేమ చేత పాపములను క్షమించును. ఆ వ్యక్తి చేసిన పాపములను క్షమించే దేవుడు ఆయన. ఒకసారి ఒక గృహములో ప్రభు వాక్యం చెప్తున్నాడు. యూదుల గృహాలు చాలా పెద్దగా ఉంటాయి, విశాలంగా ఉంటాయి, గొప్ప ఇల్లు కట్టుకుంటారండి. అయితే ఏ ఇంట్లో ఉన్నా సరే, ఏ ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తున్నా అనేక మంది జనాలు తండోపతండాలుగా ప్రభు దగ్గరికి వస్తారు, వచ్చి వాక్యం వింటుంటారు. ఆ ఇంట్లో ఆయన కూర్చొని వాక్యం చెప్తున్నప్పుడు నిండిపోయింది ఇల్లు. బయటి వారు లోపలికి రావడానికి ఎంత మాత్రమూ వీలు లేదు. కొంతమంది ఏం చేశారంటే, ఒక వ్యక్తి రోగగ్రస్తుడై ఉన్నటువంటి, పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని మంచం మీద తీసుకుని వచ్చారు. యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన చేత స్వస్థత పొందడానికి అతన్ని తీసుకొని వస్తారు. మంచం మీద మోసుకొని అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా పోవడానికి మార్గం లేదు, అంత జనము కిక్కిరిసి ఉన్నారు. అప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారంటే, పైకి ఎక్కి అక్కడ రంధ్రము చేసి, సందు చేసి, ఆ పెంకులు తీసి అక్కడి నుంచి మంచముతో దించుతారు. అప్పుడు ప్రభు అంటాడు, యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసము? ఆ మంచము మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిని బాగా చేయించుకోవాలి యేసు చేత అని, యేసు ఎడల వారికి ఉన్న విశ్వాసమును యేసు చూచి అంటాడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనములో, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గల వానితో చెప్పెను. కుమారుడా చూసారా, ముందు పాపములను క్షమించిన తరువాత అద్భుతం చేశాడండి. పాపములతో ఉన్నంతకాలం అద్భుతం ఆశ్చర్యాలు చేయడు. కుమారుడా నీ పాపములు క్షమించబడి అని ఆయన అంటాడు. అంటే ఒక్కసారి పాపాలన్నీ క్షమించబడి, తీసివేయబడి, కడిగివేయబడి, లేకుండా చేయబడినప్పుడు దేవుడు అద్భుతం ఆశ్చర్యము చేయడు. పాపముతో, లోపభూయిష్టమైన జీవితం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో, ఒక వ్యక్తి జీవితంలో ఎంత మాత్రం అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడు ఆయన, చేయబడవు. లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళమంటే ఏ మంచం మీద పెట్టి అతను తీసుకొని వచ్చారో ఆ మంచం మీద ఆ మంచాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి. నా ప్రియమైనటువంటి వారలారా, చూశారా పాపి ఎడల ఆయనకున్నటువంటి ఖచ్చితమైనటువంటి అభిప్రాయము.
పాపిని ఇష్టపడతాడు ఆయన, పాపిని ఆయన వదిలిపెట్టడు, పాపిని ప్రేమిస్తాడు ఆయన, పాపిని క్షమిస్తాడు. ప్రియమైన వారలారా, ఇంకొక మాట, పాపితో బస చేస్తాడు, పాపితో బస చేస్తాడు. ఒక ఊరికి వెళ్ళాడండి ఆయన. ఆ ఊరిలో నడిచిపోతున్నాడు. తన చుట్టూ జనసందోహం ఉంది. ఆ గ్రామము లేక ఆ పట్టణము పేరేంటంటే ఎరికో పట్టణము. అటు ఇటు జనసందోహము కిక్కిరిసి ఉంది. ఆయన వెంట వెళ్తున్నాడు. దారిలో ఎవరితో ఏం మాట్లాడలేదు. తను ఒక వ్యక్తిని కలుసుకోవాలి. ఆ వ్యక్తి తన మనసులో ఉన్నాడు. ఎందుచేతనంటే ఆయన మరి గవర్నమెంట్ ఉద్యోగి, ఆయన రోమా ప్రభుత్వంలో ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి. ఆయన బాగా సంపాదించుకున్నాడు, మూటలు కట్టాడు, డబ్బు లంచం సంపాదించుకొని. అయితే ఆ డబ్బునే చూశాడు. అయితే ఒకరోజు యేసును చూడాలని కోరిక కలిగింది. జనాల్లోకి పోలేడు, పాపి అయినటువంటి వ్యక్తి, కొట్టి తరుముతారు. ఆయన ఏం చేశాడంటే యేసు ఆ వీధిన వస్తున్నప్పుడు, ఆ మార్గంలో వస్తున్నప్పుడు యేసును చూడడానికి ఆ మార్గం ప్రక్కనే ఉన్నటువంటి చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మలలో నుంచి చూస్తూ ఉంటాడు యేసయ్య వస్తుంటే. ఎవరు అతని స్వభావం ఏంటి, ఏ హృదయంతో ఉన్నాడు, ఏ హృదయంతో చూస్తున్నాడు, మరి ఆయన చూపులో ఉన్నటువంటి ఆశ కోరిక ఏంటో యేసుకు తెలుసు. సరిగ్గా అక్కడికి వస్తాడు. వచ్చి జక్కయ్యా దిగు అంటాడు. జక్కయ్యా దిగు. ఒక్క గంతుతో అక్కడ కిందికి దిగాడు. నేను నీ ఇంట బస చేయాలి, పద. ఏం మాట్లాడలేదు జక్కయ్య. చేయబట్టుకున్నాడు, తీసుకొని పోతున్నాడు. జక్కయ్యని తీసుకొని పోతున్నాడు యేసయ్య జక్కయ్య ఇంటికి. పేరెలా తెలుసు? పేరు తెలుసు, హృదయంలో ఉన్న ప్రతి ఊహ తలంపు కూడా తెలుసు. మానవుని యొక్క హృదయాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా ఎరిగినటువంటి వాడు యేసు అందరినీ ఎరుగును. చూసారా? లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. ఒక్క మాట, త్వరగా దిగు, రా, నీ ఇంట ఉండాలి, ఈ దినం ఉండాలనుకున్నాను, పద. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. వెంటనే అయితే వెళ్తూ ఉన్నప్పుడు యేసు లాజరు చేయబట్టుకొని పోతూ ఉంటే అక్కడ 19వ అధ్యాయం 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. ఎవరితో? జక్కయ్యతో. ఎటువంటి వాడు జక్కయ్య? పాపి అయిన మనుష్యునితో బస చేయుటకు వెళ్ళెనని చాలా సనుగుకొన్నారు. సనుగుడ అయిష్టమునకు, సనుగుడు అభ్యంతరమునకు, సనుగుడు ఇష్టము కాని స్వభావాన్ని తెలియచేస్తుంది. సనుగుకున్నారు వాళ్ళు. అయితే యేసయ్య సనుక్కున్నాడా? అటువంటి పాపి అయిన వాడి ఇంటికే వెళ్ళాడు, బస చేశాడు. అక్కడ బస చేసి అతని జీవితాన్ని మార్చి అతని ఇంటికే రక్షణ ఇచ్చి వస్తాడు యేసయ్య. పాపితో ఆయన బస చేస్తాడు. చూసారా నా ప్రియమైన వారలారా? ఇంకొక మాట, యేసు పాపులతో భోజనం చేస్తాడు. ప్రియమైన వారలారా, మన బంధువులైనా, ఆత్మీయులైనా, రక్త సంబంధికులైనా వారు గొప్ప స్థితికి వెళ్ళారంటే, బంధువులైనా ఆత్మీయులైనటువంటి చిన్నవారు పేద స్థితిలో ఉంటే వారి దగ్గరికి రావడానికి, వారితో ఉండడానికి, వారితో కలిసి భోజనం చేయడానికి వారు ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకంటే వారి స్థితి వారిని మరి మార్చేస్తుంది. వారి స్థితి వారి యొక్క స్థానాన్ని మరి మార్చేస్తుంది. పేదవారితో, దీనులతో, బీదలతో వారు సహవసించరు. అయితే మన ప్రభువుకు అలాంటిది లేదు. ఆ బీదలతో, ఆ పాపులతో, వెలివేయబడిన వారితో, తృణీకరించబడిన వారితోనే ఉంటారు. వారితో భోజనం కూడా చేస్తాడండి మన ప్రభు. ఎంత గొప్పవాడు నా ప్రియమైనటువంటి వారలారా. లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనము, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనమే చేయుచున్నాడని చాలా సనుగుకొని, ఇక్కడ కూడా సనుక్కున్నారండి. అభ్యంతరం చెప్పారండి, ఒప్పుకోలేదండి, అంగీకరించాలనేది వారికి ఇష్టం లేదండి. ఎందుకంటే ఈయన వెళ్ళి పాపం చేసేవారితో, సుంకరులు అంటే పన్ను వసూలు చేసి గవర్నమెంట్కు కట్టేవారు ఉంటారే, ఆ సుంకరులతో భోజనం చేయడానికి వెళ్ళాడని చెప్పేసి సనుక్కొన్నారు. కానీ మన ప్రభు ఎటువంటి వాడంటే పాపులని త్రోసివేయక, పాపులను నిరాకరించక, పాపులను వదిలివేయక వారితో
వారిని ప్రేమిస్తాడు, వారి దగ్గరికి వస్తాడు, వారితో ఉంటాడు, వారితో భోజనం చేస్తాడు. పాపి ఎడల యేసుకున్నటువంటి దృక్పథం ఎంత గొప్పది, ఎంత మంచిది. ఆయన పాపులను ఇష్టపడతాడు, పాపులను ఆయన వదలడు, పాపులను ఆయన ప్రేమిస్తాడు, పాపులను క్షమిస్తాడు, పాపులతో బస చేస్తాడు, పాపులతో భోజనము చేస్తాడు, పాపులతో భోజనము చేస్తాడు. నా ప్రియమైనటువంటి వారలారా చూడండి, ఇంకొక పాపిని హెచ్చరిస్తాడు. ఆయన పాపిని హెచ్చరిస్తాడు, పాపిని గద్దిస్తాడు, పాపికి సూచనలు ఇస్తాడు. ఒకసారి ఏమైందంటే, యేసయ్య ఆ యెరూషలేము ఎదురుగా ఆ నేల మీద కూర్చొని ఏదో ఆలోచన చేస్తున్నాడు, ఏదో తలంచుతున్నాడు, ఏదో రాస్తున్నాడు నేల మీద. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఆమెను తీసుకొని వస్తారు. ఈ ఉదంతం అంతా యోహాను సువార్త 8వ అధ్యాయము 10 నుంచి వ్రాయబడిందండి. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి భాగంలో ఈ ఉదంతం అంతా వ్రాయబడింది. ప్రభువా, బోధకుడా, బోధకుడా, ప్రభువా అని పిలవలేదు వాళ్ళు, బోధకుడా, బోధకుడా అంటారు. నువ్వు బోధకుడా అని పిలుస్తారు. ఏంటి అని ఇట్లా వాళ్ళ తట్టు చెవి పెట్టి వింటే, బోధకుడా, పాపం చేస్తుంటే పట్టుబడింది. మన పితరుడైన మోషే ఏం చెప్పాడు పాత నిబంధనలో? రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇదిగో రాళ్లతో కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం చంపడానికి. అయితే నువ్వేమంటావు? చేయొచ్చు కదా చేతనైతే. వాళ్ళు పాత నిబంధనలో ఉందని వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళే చేయొచ్చు కదా పని. చేయలేక ఆయన చెప్పాడు కాబట్టి మేము చేసామని ఆయన మీద నింద వేయడానికి ఏం చెప్తావు నువ్వు? మాట్లాడు, తల ఉంచుకుంటాడు, మరలా అడుగుతాడు, మళ్ళీ ఏం చెప్పడు, తల ఉంచుకుంటాడు, మరలా అడుగుతాడు. ఈ విధంగా పట్టు వదలక అడుగుతూ ఉంటే ఒక్కసారి తల ఎత్తి, పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమంటే ఎవరు వేయకుండా చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు అందరూ వెళ్ళిపోయారట. ఎంత మంచి యేసు అంటే! తల ఎత్తి ఏమంటాడంటే, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాల్లో యేసు తల ఎత్తి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళిక పాపం చేయదు హెచ్చరించాడు. నో మోర్ సిన్, ఎంత మాత్రము పాపము చేయొద్దు అని గద్దించి పంపిస్తాడు. వాళ్ళు శిక్షించకపోతే అంతటి వాళ్ళు నీతిమంతుడైన నేను శిక్షిస్తానా? అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, డూ నో మోర్ సిన్, ఇక వెళ్ళి పాపం చేయబాకు అంటాడు. గద్దించాడు. చివరి మాట, యేసు పాపిని అంగీకరిస్తాడు, పాపి అర్పణను అంగీకరిస్తాడండి. పాపిని అంగీకరిస్తాడు, పాపి యొక్క అర్పణను కూడా అంగీకరిస్తాడండి. ఒక పరిసయ్యుడు ఆయనకు భోజనానికి రమ్మని పిలిచాడు ఇంటికి. అయితే ఇంటికి వెళ్ళాడు, ఆయన భోంచేస్తుంటే మరి కూర్చున్నాడు, కాళ్ళు వెనక కనపడుతున్నాయి. ఆ వెనక నుంచి వచ్చింది ఒక ఆమె, వచ్చి ఆ పాదాలను పట్టుకొని ఏడ్చి, తన కన్నీళ్లను కార్చి పాదాల మీద పడేటట్టు ఏడ్చి, తన వెంట్రుకలతో పాదాలను తుడిచిన తర్వాత ఆమె తెచ్చినటువంటి అత్తరు బుడ్డి పొగలుగొట్టి ఆయన పాదాల మీద పోసిందట. చూసారా? అయితే పాపి అయినట్టు ఆ పరిసయ్యుడు, భోజనానికి పిలిచిన ఆ పరిసయ్యుడు, ఈమె ఎవరో తెలిస్తే అయినా అంగీకరించేవాడు కాదు. కానీ ఈమె పాపం, మరి ప్రవక్త అయితే ఆయన తెలిసి ఉండాలి. ఈమె పాపాత్మురాలు. అయితే నువ్వు పాపాత్మురాలని, ఆమె పాపాత్మురాలని, ఆమె ఈ పని చేయబోతుందో యేసుకు తెలీదా? తెలుసు. ఏమంటాడంటే, వెంటనే వెనక్కి తిరిగి చూచి, లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించెను, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను నేను, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆయన ఆమెతో అనెను. పాపిని అర్పణను అంగీకరించాడు, పాపి యొక్క అర్పణను అంగీకరిస్తాడు. మనమైతే పాపిని అంగీకరించము, పాపి అర్పణ కూడా అంగీకరించకుండా వాపసు ఇస్తాము. ఎవరైనా పొరపాటు తప్పిదాలు చేసిన వాళ్ళనైతే, ప్రియమైన వాళ్ళ యేసయ్య పాపిని అంగీకరిస్తాడు, పాపి అర్పణను అంగీకరిస్తాడు. ప్రియమైన, ఎంత గొప్ప విషయము! ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు ఇష్టపడతాడు, పాపిని వదలడు. ఆయన యేసు పాపులను ప్రేమిస్తాడు, పాపమును క్షమిస్తాడు, పాపితో బస చేస్తాడు, పాపితో కలిసి భోంచేస్తాడు, పాపిని హెచ్చరిస్తాడు, పాపిని అంగీకరిస్తాడు, పాపి యొక్క అర్పణను అంగీకరిస్తాడు. ఎంత గొప్ప దేవుడండి! ఎంత గొప్ప హృదయము యేసయ్యది పాపి ఎడల. అయితే నీవు గ్రహించావా పాపివని? నేను పాపినని గ్రహించావా? ఒకానొక దినాన నేను పాపినని ఆయన దగ్గర ఒప్పుకున్నాను, క్షమించాడు,
ప్రేమించాడు, నా కొరకు ప్రాణం ఇచ్చాడు, నన్ను రక్షించాడు, తన బిడ్డగా చేర్చుకున్నాడు. సిద్ధపడతావా నా ప్రియమైన సహోదరుడా? సిద్ధపడతావా నా ప్రియమైన సహోదరి? దేవుడి వాక్యం మన విడికిడిలో దీవించునుగాక, ఫలింప చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీరిచ్చిన ఈ తరుణాన్ని బట్టి, మీ కొరకు నిలబడగలిగిన స్థితిని బట్టి మా ప్రభువా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభు, ఎంత గొప్ప ప్రేమయ్యా నీది, ఎంత అమూల్యమైన ప్రేమ ప్రభువా నీది. పాపి ఎడల ప్రభువా ఎంత ప్రేమిస్తావు, ఎంత అర్పిస్తావు, ఎంత అర్పించుకుంటావు నిన్ను నీవు పాపి కొరకు తండ్రి. వందనాలు, స్తుతులయ్యా. ఈ వాక్యము అయినా మా శ్రోతల హృదయాలలో మార్పు కలుగజేయనదిగా నీ ఆత్మను ఆయన కుమ్మరించి ఆయన వారిని మార్చమని, వారి జీవితాలు ఆయన ఫలప్రదము చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామేట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.